హలో వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ నేను టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటా చట్నీ కోసం పల్లీలు, ఒక గుప్పెడంత పల్లీలు, గుప్పెడంత మిరపకాయ, ఆయిల్ వేసాను. కడాయిలో పల్లీ నూనె వేసాను. పల్లీ నూనెతోటి చేస్తే మంచిగా ఉంటుంది. జీలకర్ర వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ జీలకర్ర, మిర్చి వేసాను. మిర్చికి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి, ఫ్రై చేయాలి. ఆయిల్లో మళ్ళీ వెల్లుల్లి వేసాను. ఒక వెల్లుల్లి వేసాను. మంచిగా ఫ్రై చేసుకున్నాను. చల్లారించిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత ఆయిల్లో టమాటో వేసుకున్నాను. 1/2 kg టమాటో మంచిగా మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత గ్రైండ్ చేయాలి. మగ్గించాలి మంచిగా. ఎర్ర టమాటాలు వేసి ఆయిల్లో మగ్గించండి. ఎర్ర టమాటాతోటే చట్నీ బాగుంటుంది. మరి దాంట్లో పుదీనా కూడా వేసుకున్నాను. మంచిగా మగ్గించిన తర్వాత పుదీనా వేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం స్పూన్ తోటి కొంచెం కలుపుకొని మంచిగా మగ్గింది చూడండి. దాన్ని మళ్ళీ నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. చూడండి చట్నీ ఎలా ఉందో. ఈ చట్నీ ఇడ్లీలా, దోశలా, వడలా దేంట్లైనా తినచ్చు, బాగుంటుంది. దోశలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లనే చేయండి చట్నీ. మీరు ఇంట్లో మంచిగా పిల్లలు మంచిగా తింటారు. చూడండి ఎంత టేస్టీగా అనిపిస్తుందో. మీరు కూడా ఎట్లనే చేయండి. నేను దోశలో చేశాను. మీరు కూడా ఇడ్లీలా, దోశలా, వడలా దేంట్లైనా తినచ్చు. అన్నంలో కూడా తినచ్చు, బాగుంటుంది ఈ చట్నీ. మీరు కూడా ఇట్లానే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.